నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 15న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న పట్టణంలోని అన్నా క్యాంటీన్లు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణ జేఎంజీ కాలేజ్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు. నిరుపేదలు అభాగ్యులకు అతి తక్కువ ధరకు ఆహారాన్ని అందించే అన్నా క్యాంటీన్ పునఃప్రారంభానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పురపాలక సంఘ అధికారుల పర్యవేక్షణలో 9.20 లక్షల వ్యయంతో క్యాంటీన్ మరమ్మతులు నిర్వహిస్తున్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలు చిరుద్యోగులకు అతి తక్కువ ధరకు ఆహారాన్ని అందించేలా అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని ఆలపాటి సుబ్బారాయుడు ధర్మసత్రం ప్రాంగణంలో 37 లక్షల వ్యయంతో అధునాతన వసతులతో అన్నా క్యాంటీన్లు నిర్మించడమే కాకుండా ఇస్కాన్ సంస్థల సహకారంతో పేదలకు ₹2కే అల్పాహారం భోజన వసతులను కల్పించారు. 2019లో టీడీపీ ప్రభుత్వం ఓటమి చెందడంతో వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేసింది. అయితే రాజన్న క్యాంటీన్లు తెరుస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిపైపు కన్నెత్తి చూడకపోవడంతో లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన అన్నా క్యాంటీన్లు నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లోపంతో శిథిలమైపోవటమే కాకుండా క్యాంటీన్లోని మోటార్లు, విద్యుత్ పరికరాలు, ఇతర వస్తు సామాగ్రి సైతం చోరుల పాలయ్యాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని సంకల్పించడమే కాకుండా క్యాంటీన్ల మరమ్మతులకు నిధులు కేటాయించింది. చంద్రబాబు గారు మొన్న రాగానే కూడా ఆయన ఫస్ట్ 4వ సంతకమే అన్నా క్యాంటీన్లు మళ్ళా పునరుద్ధరిస్తున్నామని చెప్పని సంతకం చేశారు. ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినట్లుగానే 4వ సంతకం అన్నా క్యాంటీన్ మీద పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఎన్టీ రామారావు గారు పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలన్న కోరికని ఆ రోజున ఆయన ₹2 బియ్యం ద్వారా తీర్చుకుంటూ వచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆసరాగా తీసుకొని ₹5కే భోజనం, ₹5కి ఉదయం భోజనం, ఉదయం పూట టిఫిను, ₹5కి మధ్యాహ్నం భోజనం, ₹5కి సాయంత్రం భోజనం పెట్టుకుంటూ పేద ప్రజలకి ఇక్కడ మార్కెట్లో చూడండి ఎంతమంది నిరుపేదలు ఒక్కొక్కళ్ళు ఏదో రకంగా బ్రతకటం కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్నం లేకుండా రోజుకి ₹200, ₹300 సంపాదించుకొని ఇంటికి వెళ్దామని చెప్పిన ఆలోచనతో ఈ ఎంతోమంది పేద ప్రజలు వచ్చి టౌన్కి వచ్చి బతుకుతూ ఉంటారు. చూడండి ఇక్కడ ఎంతోమంది వాళ్ళ సంపాదన ఎంత ఉంటుందండి రోజుకి. వాళ్ళ దగ్గర కూడా బేరాలు అడిగి ఎన్నో రకాలుగా అడిగి కస్టమర్లు వారు ₹200-300 వాళ్ళు ₹200-300 సంపాదించుకొని వచ్చిన వాళ్ళు సంపాదించుకుందామని ఇక్కడికి వచ్చి ₹100 పెట్టి ₹80 పెట్టి భోజనం చేయలేరు కదా. వారందరికీ కూడా ఇవి ఆసరాగా ఉంటాయని చెప్పని రాబోయే రోజుల్లో కూడా ఈ క్యాంటీన్లు అన్నా క్యాంటీన్ని ఇంకా ఇప్పుడు మన తెనాలి పట్టణంలో 3 చోట్ల ఉన్నాయి. ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ ఎదురు, అట్లాగే బస్టాండ్ దగ్గర, అట్లాగే మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇట్లా ఉన్నాయి. వీటిని ఇంకా పునరుద్ధరించాలని, వీటిని ఇంకా జనం రద్దీగా ఉండే చోట, పేద ప్రజలు ఎక్కువగా ఉండే చోట, రెండోది ఇంకోటి కూడా ఏంటంటే పేద ప్రజలు కొంచెం దూరంగా ఉన్న చోట కొంతమంది ఏంటంటే మధ్యతరగతి కుటుంబీకులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చి బయటకు వచ్చి నుంచోవాలన్నా చేయాలన్నా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. కొంచెం మదుగ్గా ఉన్నా కూడా అందరూ నాబోటి వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి తినే అవకాశం ఉంటుందని చెప్పని పోయిన ప్రభుత్వం వారు పేరు మార్చి మళ్ళీ ఎమ్మటే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పిన వాళ్ళు పేరు మార్చడం లేదు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం లేదు. ఎంతో చాలా దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఎంతో చొరవ తీసుకొని ఇక్కడ ₹5 కూడా లేకుండా ఉచిత భోజనాన్ని పేద ప్రజలకు పెట్టాలన్న ఆలోచనతో చేస్తే దాన్ని ఇక్కడ పోలీస్ శాఖ అధికారులు అందరూ కలిసి దాన్ని నిర్వీర్యం చేయడం కోసం అన్నాన్ని గిన్నెల్ని కాళ్ళ తన్నిన రోజులు ఉన్నాయి. అందరూ తన్నులు తిన్న రోజులు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఎదురయ్యి మేమంతా కూడా నుంచొని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఆ రోజున సుమారుగా 600 రోజులు 596 రోజులు ఈ సెంటర్లో అన్నా క్యాంటీన్ నడిపాం. శివాజీ బొమ్మ సెంటర్లో రత్నారాజు దగ్గర 580 రోజులు అన్నా క్యాంటీన్లు నడిపాం. రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి కూడా కాకుండా మొన్నే చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు, ఎవరైనా సరే వారి పుట్టినరోజులకి
వారు ఆ డబ్బును వృధా చేయకుండా పేద ప్రజలకు అన్నం పెట్టాలని చెప్పిన ఆలోచన కనుక వస్తే ఆ రోజున వాళ్ళు దాన్ని ఆ ఖర్చును వాళ్ళు పెట్టుకొని వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి మంచి జరగాలన్న పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఇటువంటివి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఆగస్టు 15 నుంచి బిగిన్ అవబోతూ ఉంది. రాబోయే రోజుల్లో అందరికీ పేద ప్రజలందరికీ కూడా ఈ అన్నా క్యాంటీన్ వల్ల పట్టెడు అన్నం దొరకాలని చెప్పని దాన్ని మనస్ఫూర్తిగా భగవంతుడు దాన్ని నిర్వీర్యంగా జరిగేటట్లుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు. ప్రస్తుతం మరమ్మతుల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆగస్టు 10వ తేదీ కల్లా మరమ్మతులు పూర్తి చేసి నూతన రూపురేఖలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్నా క్యాంటీన్ అందుబాటులోకి వస్తే చౌక ధరకు నాణ్యమైన ఆహారం అందుబాటులోకి వస్తుందని చిరుద్యోగులు, దినసరి కూలీలు, సామాన్య నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 250 అన్నా క్యాంటీన్ను తిరిగి పునరుద్ధరిస్తామని ఎలక్షన్ ముందు ఆయన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం రేపు ఆగస్టు 15 నుంచి ప్రతి చోట అన్నా క్యాంటీన్ తెరవబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే లేనివాడు, పొట్టకి ఇది ఉన్నవాడు ప్రతి ఒక్క వ్యక్తి 5 రూపాయలతో అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని, అటువంటి లేని వ్యక్తికి 100కు 100% ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ను స్థాపించారు. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని తీసేయటం జరిగింది. పేదవాడి కడుపు కొట్టిన గవర్నమెంట్ ఏదంటే వైసీపీ. ఇటువంటి వైసీపీని మీరు అందరూ కూడా ఇంటికి వెళ్ళే విధంగా పారదోలినందుకు సంతోషం. తిరిగి దాన్ని పునరుద్ధరించడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. దాని ప్రకారం అతి త్వరలో ఆగస్టు 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు తిరిగి పునరుద్ధరించబడును. ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా ఈ అన్నా క్యాంటీన్లు జరుగుతుందని, అటువంటి కార్యక్రమం జరగటం అందరికీ కూడా చాలా మంచిది, చాలా గౌరవము అని, అలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు జరగాలని కోరుకుంటూ చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని, అలాగే సమాజ స్థాపనకు కృషి చేయాలని 1వ అదనపు సివిల్ జడ్జి వివేక్ వర్ధన్ పేర్కొన్నారు. మంగళవారం అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు స్థానిక సుల్తానాబాద్లోని జేఎంజే మహిళా కళాశాల నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సును ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దశ నుండే చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కాకుండా విద్యపై దృష్టి సారించి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధనకై నిరంతరం శ్రమించాలన్నారు. సమాజం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలని, సామాజిక మాధ్యమాల వినియోగం పట్ల అప్రమత్తతో అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా చట్టాలపై అవగాహన కూడా కలిగి సరైన మార్గంలో నడవాలన్నారు. విద్యార్థి దశ అత్యంత కీలకమని, ఈ దశలో ఎటువంటి ఆకర్షణలకు లోను కాకుండా ఎవరికీ కూడా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన సమాచారాన్ని తెలియపరచకుండా జాగ్రత్తగా మసులుకోవాలని చెప్పారు. అదేవిధంగా తమపై తల్లిదండ్రులు ఉంచిన బాధ్యతను గుర్తెరిగి నడుచుకోవాలని సూచించారు. జనరల్ గా ఒక పర్సన్ ని ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, రిక్రూట్ చేయడం కానీ, లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కి దేనికోసం వాడుకోవచ్చు అని అంటే ఎక్స్‌ప్లాయిటేషన్, సెక్షువల్ గా కానీ, ఫిజికల్ గా కానీ, స్లేవరీ కోసం కానీ, బాండెడ్ లేబర్ కానీ, ఫోర్స్డ్ లేబర్ కానీ. ఫిజికల్ అంటే మీకు ఐడియా ఉంది, సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఐడియా ఉంది, బాండెడ్ లేబర్, ఫోర్స్డ్ లేబర్ ఐడియా ఉందా మీకు? బాండెడ్ లేబర్ అన్నా, ఫోర్స్డ్ లేబర్ అన్నా జనరల్ గా ఇల్లీగల్ గా వాళ్ళని కన్ఫైన్ చేసిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు డబ్బులు వేజెస్ వితౌట్ పేయింగ్ ఎనీ వేజెస్ ఇవ్వకుండా వాళ్ళు పనులు చేయించుకుంటారు. అది సెక్షువల్ గా అయినా కానివ్వండి, ఫిజికల్ గా అయినా కానివ్వండి. మాక్సిమం ఇందులో పిల్లలు ఇంకా ఉమెన్ మాత్రమే ఉంటారు. ఇక మెన్ వరకు వచ్చేసి మెన్ జనరల్ గా 10 to 20% ఉంటారు. కాకపోతే వాళ్ళని ఎట్లా యూజ్ చేసుకుంటారు అంటే త్రూ సోషల్ మీడియా నెట్వర్క్ వాళ్ళని ఉమెన్స్ ని ఎట్లా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మీరు చాలా అలర్ట్ గా ఉండాలి. అలాగే పేరెంట్స్ కి ప్రతిదీ ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ అనేది ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే ఆబ్వియస్లీ నెగిటివ్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది గుడ్ కన్నా. సో ఎక్కువగా
ట్రాఫికింగ్ అయ్యే వాళ్ళు ఉమెన్ చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ గురించి కానీ ఏదైనా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ గురించి కానీ జరుగుతుంది అనిపిస్తే ఫస్ట్ మీరు 100 పోలీస్ స్టేషన్ డైల్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేదు అనిపిస్తే నా ఫస్ట్ కోడ్ తెనాలి ఫస్ట్ కోర్టుకు వచ్చినా మీరు ఒక స్లిప్ ఇచ్చినా నేను చూసి దాన్ని బట్టి నేను యాక్షన్ తీసుకుంటాను. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేతల ప్రభాకర్, ప్రిన్సిపల్ సిస్టర్ షైనీ, 3 టౌన్ ఎస్ఏలు ప్రకాష్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మెహబూబ్, ఎరంశెట్టి అనిల్ కుమార్, విజయ్, విద్యార్థులు పాల్గొన్నారు. మన వాళ్ళు ఇంకా మంచి పనులు చేయాలని చెప్పేసి హైదరాబాద్ ఇంకా పెద్ద పెద్ద నగరాలకు వెళ్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఇక్కడ రూపాయి అక్కడికి వెళ్తే 5 రూపాయలు ఎక్కువ వస్తాయని చెప్పేసి వివిధ కంట్రీస్కి సపోజ్ దుబాయ్, కువైట్ అట్లా వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ అక్రమ రవాణా ఎట్లా జరుగుతుందంటే మొట్టమొదటిసారిగా ఎవరైతే పేదరికంలో అనిపిస్తూ సరైన పని విధానం లేకుండా ఇబ్బందులు గురవుతున్నారో వారిని గమనించి వారి యొక్క అవకాశాన్ని వాళ్ళు తీసుకొని కొంతమందిని బంధించి వెట్టి చాకరీ చేయించుకుంటూ ఉంటారు. అది ఉంది ఇప్పటికి కూడా. తీసుకెళ్ళిపోయి నెల తరబడి వాళ్ళు వాంటెడ్ లేబర్గా వాళ్ళు పెట్టేసి వాళ్ళు ఇంటికి పంపించడం, వాళ్ళ కనీసం సదుపాయాలు కూడా ఇవ్వరు. అలాగే దుబాయ్ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి అయితే భయంకరమైన వాళ్ళు ఏదో ఫ్లైట్లో దిగి పెద్ద సూట్కేసుల్లో దిగుతారే కానీ అక్కడ వాళ్ళు అనుభవించేది భయంకరమైన గొప్ప పరిస్థితి అన్నమాట. కనీసం ఒక ఎడారిలో ఒకరిని వదిలేస్తే వాడు గేదెలను లేకపోతే మేకలను కోళ్ళను పెంచుతూ భయంకరమైన గొప్ప పరిస్థితుల్లో కనీసం మంచినీళ్ళు సదుపాయం కూడా లేకుండా ఒక్కడ ఎడారిలో 2 సంవత్సరాలకు ఒకసారి సెలవిస్తారు అతను. భారత రాజ్యాంగం నుంచి మనకి కొన్ని ప్రత్యేక హక్కులు విధులు ఉన్నాయా? పెద్దగా చెప్పాలి, లేవా? ఆ ప్రత్యేక హక్కులు విధులు ఏవైతే ఉన్నాయో, మనకున్న హక్కులు విధులు ఏవైతే ఉన్నాయో వాటికి భంగం వాటిల్లినప్పుడు వాటిని మళ్ళీ తిరిగి మనం పొందడం ఎలా, మనకు జరిగిన అన్యాయానికి న్యాయాన్ని ఎలా పొందాలి అనే విషయాన్ని తెలియజేయడానికి కోసం మరి చట్టాలు చేయడం జరిగింది. మరి చట్టాలు అందరూ కూడా తెలుసుకోలేరు కదా. కాబట్టి ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించడం జరుగుతూ ఉంది. అసలు ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడానికి ముఖ్య మూల కారణం 1987 సంవత్సరంలో మన భారతదేశ పార్లమెంట్లో ప్రవేశపెట్టబడినటువంటి న్యాయ సేవల చట్టం, లీగల్ సర్వీసెస్ యాక్ట్ అంటాం. ఇది 1987లో ప్రవేశపెట్టినప్పటికీ 1995 నవంబర్ 9వ తేదీ నుంచి కూడా మనకి అమల్లోకి వచ్చింది. ఈ న్యాయ సేవల చట్టం ఏం చెబుతా ఉంది అంటే దేశంలో ఉన్న అందరికీ కూడా సమానమైన న్యాయం అందించాలి, చట్టానికి ఎవరు దూరం కాకూడదు, చట్టానికి ఎవరు అతీతులు కారు, న్యాయం అందరికీ సమానమైన ఉద్దేశంతో అంటే జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ భేదాలు లేకుండా అందరికీ కూడా ఈ న్యాయం అనేది సమాంతరంగా అందించాలన్న ఉద్దేశంతో ఈ న్యాయ సేవల చట్టం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. పట్టణ చెంచుపేట కేఎస్ఎం స్కూల్ వద్ద గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మృతుని వయసు సుమారు 70 సంవత్సరాలు ఉంటుందని, ఇదే ప్రాంతంలో యాచించుకుంటూ జీవిస్తూ ఉంటాడని తెలిపారు. 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అతనికి కుటుంబ సభ్యులు ఎవరూ లేరని తేలటంతో హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించడంతో సంస్థ అధ్యక్షులు ఇనాయతుల్లా ఆధ్వర్యంలో చెంచుపేట ఈద్గా నందు వృద్ధుని మత సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా 1446 అనాథలకు అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని, దీనికి సహకరించిన దాతలందరికీ సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. మీరావళి, శివ, తేజ, హన్ను, రవి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేట జెండా చెట్టు పక్కన సందులో కాలువలో ఒక మనిషి చనిపోయి ఉన్నారు అని 3 టౌన్ పోలీస్ వారు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థను ఇలా ఒక మనిషి చనిపోయి ఉన్నారు, ఆ మనిషికి ఎవరు లేరు అని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు అనగానే వెంటనే స్పందించిన హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి మరియు అతని స్నేహితులు వచ్చి చనిపోయిన ఆ మనిషిని తీసుకొని అక్కడున్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. ఈ మనిషి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పగానే ఫలానా మనిషి ఇక్కడ రోజు అడుక్కుంటూ ఉంటారు, ఈయన ముస్లిమ్స్ అనగానే సరే పోలీస్ వారు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థని కోరగా వెంటనే చనిపోయిన ఆ మనిషిని తీసుకొని వెళ్ళి ఆ మనిషి సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం.